గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. మన ప్రభువును ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ఉదయకాల సమయమందు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారా? మీ కుటుంబం అంతా క్షేమంగా ఉందా? మీ అందరూ క్షేమంగా ఉండాలని ప్రతినిత్యం మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతిదినము ఉదయం లేవగానే మరి దేవుని వాగ్దానంతో మరి మన రోజు అనేది ప్రారంభించినట్లయితే మన జీవితంలో మనకి ఎంతగానో ఆదరణ అనేది లభిస్తుంది. ఈరోజు దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే తెరిచి చూడండి. ఆదికాండము 24వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము బహుకాలము గ్రహించిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. దేవుడు అబ్రహాం గారిని ఆశీర్వదించెను అని చెప్పి ఇక్కడ వాక్యం అనేది మనకు తెలియజేస్తుంది. ఒక్కసారి మనం మరి బైబిల్ గ్రంథంలో మరి ఆదికాండం 12వ అధ్యాయంలో మరి చూసుకున్నట్లయితే దేవుడు అబ్రహాం గారిని పిలుచుకున్నప్పుడు ఆయనకు ఒక వాగ్దానం అనేది ఇస్తాడు. నిన్ను ఆశీర్వదించి గొప్ప జనంగా చేస్తానని చెప్పి దేవుడు అక్కడ వాగ్దానం చేస్తాడు. ఆ వాగ్దానం నెరవేర్పే మరి ఇప్పుడు మనం చదువుకున్న అధ్యాయంలో చదువుకున్న వచనంలో ఉంటుంది. ఏమనంటే అన్ని విషయంలోనూ దేవుడు అబ్రహాం గారిని ఆశీర్వదించాడంట. చూడండి, దేవుడు ఒక విషయంలోనే మరి అబ్రహాం గారిని ఆశీర్వదించలే, అన్ని విషయంలో. మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అన్ని విషయంలోనూ దేవుడు అబ్రహాం గారిని ఆశీర్వదించాడు. మరి అన్ని విషయంలోనూ అబ్రహాం గారిని ఆశీర్వదించాడంటే మరి అబ్రహాం గారు దానికి తగినట్టుగా మరి నడుచుకున్నాడు కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం మరి అబ్రహాం గారు పొందుకున్నారు. ఇక్కడ అన్ని విషయంలోనూ అన్నప్పుడు బైబిల్ కేవలం మరి ధనం పరమైన మాత్రమే ఆశీర్వాదం అనేది చూపడం లేదు. లౌకికపరమైన ఆశీర్వాదం, అలాగే దేవుడు మరి అబ్రహాం గారికి ఇచ్చిన ఆశీర్వాదం అంటే ఏంటంటే ఆత్మీయ ఆశీర్వాదం కూడా ఆయనకి ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ మరి అంత ఆశీర్వాదం పొందుకున్నాడు కదా, అన్ని విషయంలోనూ దేవుడు ఆశీర్వదించాడని చెప్పి మనకు వాగ్దానం సెలవిస్తుంది కదా. మరి అన్ని విషయంలోనూ అనంటే మరి అబ్రహాం గారు దేవుడికి తగినట్లుగా నడుచుకున్నాడు. మరి అబ్రహాం గారిని దేవుడు పిలుచుకున్నప్పుడు అలా ఆయనకు మార్గం అంటే తెలియదు, గమ్యం అంటే తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏమీ తెలియని పరిస్థితిలో దేవుడు కనాను దేశానికి వెళ్ళమన్నప్పుడు మరి దేవుని మాట నమ్మకము చొప్పున మరి ఆయన తన కుటుంబాన్ని తీసుకుని మరి బయలుదేరడం అనేది జరిగింది. చూసారా, ఈ రోజుల్లో ఎంతమందికి ఆ విశ్వాసం ఉంది? నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నా దేవుడు ఎట్టి పరిస్థితులైనా సరే అరణ్యంలో సరే నన్ను నడిపిస్తాడన్న నమ్మకం మనకు ఉందా? ఆ నమ్మకం మనకు ఉన్నట్లయితే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఈ అన్నిటికన్నా ముందు మరి మన ముందు అధ్యాయం చూసుకున్నట్లయితే దేవుడు అబ్రహాం గారిని ఎంతగానో పరీక్షించాడు. ఏమనంటే మరి వృద్ధాప్యంలో అబ్రహాం గారికి మరి పిల్లలు లేనప్పుడు దేవుడు మొదటి సంతానంగా ఒక కుమారుని ఆయనకు ఇచ్చాడు. ఆ కుమారుని దేవుడు బలెమ్మని అడిగాడు. మరి అబ్రహాం గారు ఏ మాత్రమును మరి వెనుతిరగకుండా మరి వెంటనే ఆ కుమారుని బలవడానికి మరి కొండ మీదకు తీసుకువెళ్ళడం జరిగింది. సరే, ఆయన ఎంత గొప్ప విశ్వాసమో. ఎందుకు మనం అయితే ఏమంటామండి, మనం అయితే లేక పిల్లల్ని ఇచ్చావు, పిల్లల్ని తీసుకుంటారంటే ఎలాగా, పిల్లల్ని చంపేయమంటే ఎలాగని చెప్పి మన విశ్వాసం అనేది తొలగిపోయి మన కుమారుల పట్ల మన పిల్లల పట్ల ప్రేమ అనేది మనం చూపడతాం. కానీ అక్కడ అబ్రహాం గారు పిల్లల పట్ల ప్రేమ ఉన్నప్పటికీ నా దేవుడు వృద్ధాప్యంలోనే పిల్లల్ని ఇచ్చాడంటే మరి తర్వాత దేవుడు తీసుకున్నా మళ్ళీ తర్వాత దేవుడు మళ్ళీ ఇవ్వగలడు అన్న నమ్మకం ఆయనకు ఉంది కనుకే మరి ఆయన కుమారుని బలివ్వడానికి ఎంతగానో ఇష్టపడ్డాడు. సరే, ఆయనకు విశ్వాసం ఉంది కనుకే మరి అబ్రహాం గారు అంతలాగా దీవించబడ్డాడు. మరి విశ్వాసులందరికీ ఎంతగానో ఆయన తండ్రి అయ్యాడు. సరే, వాగ్దాన భూమిని ఆయన సొంతం చేసుకున్నాడు. ఈ రోజు మరి నీ జీవితం, నా జీవితము అబ్రహాం గారు అంటే విశ్వాసం కలిగి జీవిస్తున్నామా? మరి లేవు కదా. విశ్వాసుల జీవితంలో మరి మొదటిగా అబ్రహాం గారు కూడా ఉండడం అనేది జరిగింది. అబ్రహాం గారు వెంటనే మరి ఆయన ఆశీర్వాదం అనేది పొందుకోలే. దాదాపు 65 ఏళ్ళ నిరీక్షణ ఆయన కలిగి ఉన్నాడు. ప్రార్థన, నిరీక్షణ, ఎంతగానో దేవుడు ఇస్తాడనే భరోసా, మార్గం తెలియకపోయినా ఏమి తెలియకపోయినా దేవుడే ఉన్నాడన్న మాట నమ్మకం. ఆయన మాట నమ్మకం వలన ఆయన ఎంతగానో విశ్వాసం అనేది బలపరచబడింది. అలాంటి విశ్వాసం ఈరోజు నీకు నాకు ఉండాలని అబ్రహాం గారు ఏ విధంగా అయితే అన్ని విషయంలో ఆశీర్వాదం పొందుకున్నాడో అటు రీతిగా నీ జీవితంలో అన్ని విషయాల్లో దేవుడు గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వాలని ప్రార్థిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, ఈ రోజు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను ఎంతగానో సిద్ధిస్తున్నాం. ఆయన అబ్రహాం గారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తండ్రి ప్రభునైనా ఆయన నిరీక్షణ కూడా ఎంతగానో గొప్పదయ్యా. మరి నాయన ఆయనను అన్ని విషయంలో ఆశీర్వదించున్నావు తండ్రి. నాయన
అటు రీతిగా మేము విశ్వాసంలో జీవించగలిగి అన్ని విషయంలో మా అందరి జీవితాలు గొప్ప మేలును గొప్ప ఆశీర్వాదాన్ని నింపమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో చిన్న ప్రతి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మై గాడ్ బ్లెస్ యు. దేవుడి మీద దీవించిన గాక. ఆమేన్. దేవుని చిత్తం రేపటి దినం మరొక వార్తతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.